అదే విధంగా మన యొక్క శరీరం కాదు ఆయనకు కావాల్సింది, మన యొక్క ఆత్మ. అయితే ఇక్కడ యోబు భక్తుడు చాలా చక్కనైనటువంటి మాటలు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆ బాధ, ఆ ఇబ్బందులు, ఆ సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన అసహించుకునే దూరిలో బూడిదలోని కూడా పడి పశ్చాత్తాప పడుచున్నాను. చూసారా, ఒక మనిషి పశ్చాత్తాప పడుతున్నటువంటి సందర్భము ఎప్పుడు వస్తుందంటే, నాన్నవారు లేరు అనుకున్నప్పుడు, అలాగే ప్రేమించేవారు లేరు అనుకున్నప్పుడు, నాకంటూ ఈ భూమి మీద ఎవరు కూడా లేరు అనుకున్నప్పుడే మనిషి పశ్చాత్తాప పడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ యోబు భక్తుడు తనకు తాను అసహించుకునేటువంటి స్థితిలో ధూళిలోను బూడిదలోను కూడా పడి పశ్చాత్తాపం అనేటువంటిది చెందుతా ఉన్నాడు. పాపం అనేటువంటిది మనిషి మీద ఎక్కువగా ఏలుబడి చేస్తూ ఉంటది. ఆ పాపం అనేటువంటిది పోవాలి అంటే యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబడాలి. కానీ పాత నిబంధన ప్రకారముగా ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు, లేకపోతే దేవునికి దూరం అయిపోయినప్పుడు, లేకపోతే దేవుడికి మనిషికి వ్యత్యాసము చాలా అరుదుగా అయిపోయినప్పుడు కూడా, అలాంటి సమయంలో యోబు భక్తుడు తీసుకున్నటువంటి ఒక తీర్మానము ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపం అంటే మనిషి ఎప్పుడు పడాలి అని అంటే, మనిషి జీవితంలో ఏదైనా చేయలేని తప్పు ఎప్పుడైనా చేస్తే మనిషి ఎక్కువగా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అంటే ఏడుపు కన్నా గొప్పది పశ్చాత్తాపం, దిగులు కన్నా గొప్పది పశ్చాత్తాపం. ఎవరితోనే చెప్పలేనటువంటి విషయము, అది దేవునితోనే చెప్పుకోవాలనేటువంటి ఆశ, దేవుడు ఒక్కడే వింటే ఆ మొర వింటాడనేటువంటి ఆశ అనేటువంటిది దేవుని బిడ్డరా మనము కలిగి ఉండాలి. అలాగా మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 37వ వచనము నా ప్రార్థన ఆలకించుము, చూశారా, యెహోవా నా ప్రార్థన ఆలకించు. నా ప్రార్థన నువ్వు వింటేనే తప్పించి నాకు విడుదల లేదు, కనుక నా ప్రార్థన విను ప్రభు అని ఇక్కడ చాలా చక్కగా ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలియా గారు దేవుని యొక్క దైవజనుడు. ఏలియా గారు ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యములు జరిగిపోతాయి. ఆయన విశ్వాసములో సాగుతున్నటువంటి దైవజనుడు యెహోవా నామమును ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా చాలా అద్భుతాలు జరిగినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూసాం కదా. కనుక ఇక్కడ చూడండి, అంటున్నాడు ఏమనంటే, ప్రభు నీవు వారి హృదయములను నీ తట్టుకు ఎందుకు అంటే, వాళ్ళు భిన్నమైన మాటలతో తోటాలతో ఏలియా గారిని ఓడించాలని వారు అనుకున్నారు. అందుకే ఏలియా గారు అంటున్నారు, ప్రభువా నా ప్రార్థన ఆలకించి నా దేవా వారు హృదయములు నీ తట్టు తిరిగేటట్టుగా నువ్వు చేయగలవు ప్రభువా, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి హృదయములు ప్రభువా నువ్వు నీ తట్టు తిప్పగలవు ప్రభువా అని చెప్పి చక్కగా దేవుడితో సంభాషిస్తున్నటువంటి ఈ గొప్ప విషయం ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి మనము బలిపీఠము దగ్గర, ప్రభువా ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, కనుక నీవు నా ప్రార్థన అంగీకరించి నాయనా, నా ఆరాధన అంగీకరించి నాయనా, నీ సన్నిధికి నా మనసు గాయముతో వచ్చాను కనుక నువ్వు నాకు సమాధానం ఇయ్యి ప్రభువా, నా ప్రార్థన నీ బలిపీఠంలోనికి చేర్చుకో ప్రభువా అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా దేవుని బిడ్డ? యెహోవా నామమును ప్రార్థన చేస్తున్నారు ఏలియా గారు. యెహోవా నామమును ప్రార్థన చేస్తున్నారు ఏలియా గారు.